చొరబాటుదారులు వీళ్ళకి సంబంధించిన గొడవలు ఒక పక్క నడుస్తూ వాళ్ళు చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు ఒకవైపు జరుగుతుంటే, మరొక వైపున ఈ అరాచకాన్ని కంటిన్యూ చేసే వ్యవహారం వివిధ దేశాల్లో జరుగుతోంది. ఎస్పెషల్లీ ముస్లిం దేశాల నుండి యూరప్ దేశాలకు వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్న అకృత్యాలతో విసిగిపోతున్నటువంటి స్థానిక ప్రజల తిరుగుబాట్లు బ్రిటన్‌లో చూస్తున్నాం, అమెరికాలో చూస్తున్నాం, ఫ్రాన్స్‌లో చూస్తున్నాం. తాజాగా ఫ్రాన్స్‌లో అరబ్ దేశాల నుంచి వచ్చినటువంటి ఒక మైగ్రెంట్ చొరబాటుదారుడు శరణార్థిగా మారినటువంటి వాడు, ఉద్యోగాలు అక్కడ చేసుకుంటున్నటువంటి వాడు, నడుస్తున్న రైల్లో ఒక ఫ్రాన్స్ అమ్మాయి మీద బ్రెజిల్ టూరిస్ట్ మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి పర్యాటకురాలు ట్రైన్‌లో ఉండగా అమ్మాయి మైనర్ బాలిక. అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. అక్కడ అమ్మాయిని అత్యాచారం ప్రయత్నిస్తుండగా ఇంకొక మహిళ అమ్మాయిని కాపాడింది. ఎట్లాగా వీడియో తీస్తా, ఇదిగో నీది ఇంత వీడియో తీసి పోలీసులకు కంప్లైంట్ ఇస్తానంటే చేసుకొచ్చింది. ఈలోపు అతను అమ్మాయి మీద దాడికి పాల్పడ్డటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. చివరికి ఈ వ్యవహారం కాస్త దేశవ్యాప్తంగా వైరల్ అయినటువంటి వేళ అతన్ని అర్జెంటుగా పోలీసులు పట్టుకున్నారు. కాకపోతే ఏదైతే ముందు అసలు చొరబాటుదారులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ వెనక్కి పంపించేయాలి అన్నటువంటి డిమాండ్ మరొకసారి ఫ్రాన్స్లో కొత్త చర్చకు తావిచ్చింది. మేక్రాన్ ఏమో కాపాడుకొస్తున్నాడు అన్నటువంటి ఆగ్రహం పెరుగుతోంది.